ఈ పరిమళము నీదేనా గుండు మల్లి పువ్వు కన్నా తేలి. హాయ్ ఫ్రెండ్స్, సో విధంగా ఫస్ట్ మనకు స్లోగా వచ్చేసి తర్వాత బీట్ వచ్చేసి స్పీడ్గా వస్తుంది కదా సాంగ్ అనేది. సో ఈ విధంగా ఎస్ఎఫ్ఎక్స్ ఆడియో అనేది ఎలా ఎడిట్ చేసుకోవాలో ఈ వీడియో మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో ఫ్రెండ్స్, ముందుగా మీరు మీ ఫోన్లో ఏ బ్రౌజర్ అయితే ఉందో ఆ బ్రౌజర్ని ఓపెన్ చేసి ఇక్కడ ఆ సెర్చ్లో మీరు వోకల్ రిమూవర్ అని సెర్చ్ చేయండి. ఇక్కడ సో ఇలా వోకల్ రిమూవర్ అని సెర్చ్ చేయగానే ఇక్కడ చూడండి మనకు ఫస్ట్ ఒక వెబ్సైట్ వచ్చింది కదా. సో ఆ వోకల్ రిమూవర్ అనే వెబ్సైట్ మీద ట్యాప్ చేసుకోండి. సో విధంగా ట్యాప్ చేసిన తర్వాతకి ఇలా కిందకి స్క్రోల్ చేసుకోండి. ఇలా కిందకి స్క్రోల్ చేసి ఇక్కడ మనకు బ్రౌజ్ మై ఫైల్స్ అనేసి ఉంది కదా. సో ఆప్షన్ మీద ట్యాప్ చేసుకోండి. సో ట్యాప్ చేసుకొని మీ ఫోన్లో మీరు ఏ సాంగ్ని అయితే ఎడిట్ చేయాలి అనుకుంటున్నారో ఆ సాంగ్ని సెలెక్ట్ చేసుకోండి. సో నేను ఎగ్జాంపుల్ ఒక సాంగ్ అయితే కనుక సెలెక్ట్ చేస్తున్నాను. చూడండి, ఇలా సెలెక్ట్ చేసుకొని మనకు ఆ సాంగ్ మొత్తం కూడా ఈ విధంగా లోడ్ అవుతూ ఉంటుంది. ఇలా లోడ్ అయిపోయిన తర్వాతకి మనం సాంగ్లో మ్యూజిక్కి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మొత్తం కూడా అరేంజ్ చేసి ఓన్లీ ఎవరైతే సాంగ్ పాడతారో వాళ్ళ వాయిస్ మాత్రమే ఉండేలా సెట్ చేసుకోవచ్చు. చూడండి, సాంగ్ మొత్తం కూడా ఈ విధంగా లోడింగ్ అయిపోతుంది. ఇలా లోడింగ్ అయిపోయాక ఇక్కడ మనకు రెండు ఆప్షన్స్ ఉన్నాయి కదా, మ్యూజిక్ అండ్ వోకల్ అనేసి. ఇక్కడ ఆ మ్యూజిక్ని మనం 0% చేసుకోవాలి ఇక్కడ. సో ఇక్కడ 100% ఉంది కదా, సో దాన్ని 0% చేసుకోండి. సో ఇక్కడ చూడండి, మ్యూజిక్ మొత్తం మనం ఆఫ్ చేసాం, ఓన్లీ వోకల్ మాత్రమే 100% ఇచ్చేసాం. సో ఇప్పుడు మనకు మ్యూజిక్ రాకుండా సాంగ్ మాత్రమే వస్తుంది. చూడండి, సో చూసారు కదా, మనకు మ్యూజిక్ రాకుండా ఓన్లీ సాంగ్ ఎవరైతే పాడారో వాళ్ళ వాయిస్ మాత్రమే వస్తుంది కదా. సో విధంగా మనం వోకల్ మాత్రమే వచ్చేలా సెట్ చేసుకోవాలి. ఇలా సెట్ చేసుకున్న తర్వాతకి ఇలా కిందకి స్క్రోల్ చేసుకోండి. సో కిందకి స్క్రోల్ చేసుకుని ఇక్కడ మనకు సేవ్ అనే ఆప్షన్ ఉంది కదా. సో దాన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ మనకు 3 ఆప్షన్స్ ఉన్నాయి కదా. ఇందులో మీరు సెకండ్ ఆప్షన్ వోకల్ అనేసి ఉంది కదా, ఆ వోకల్ మీద ట్యాప్ చేసుకోండి. సో ఆ వోకల్ మీద ట్యాప్ చేయగానే మనకు ఆటోమేటిక్గా అది చూడండి బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ మొత్తం కూడా అరేంజ్ అయిపోయి ఓన్లీ వోకల్లో సేవ్ అయిపోతుంది. ఇలా సేవ్ చేసుకోండి ఇక్కడ. సో ఈ విధంగా మనకు సాంగ్ అయితే కనుక సేవ్ అయిపోయింది. సో ఇప్పుడు ఇలా సేవ్ చేసుకున్న తర్వాతకి ఇప్పుడు మనం దీన్ని ఎడిట్ చేసుకోవాలి. సో దానికోసం మనకి ఈజీగా కైన్ మాస్టర్ యాప్లో అయితే చాలా ఈజీగా ఉంటుంది. సో అందుకే మీరు కైన్ మాస్టర్ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేయండి. సో విధంగా ఓపెన్ చేసినాక ఇక్కడ పైన క్రియేట్ న్యూ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ మీకు ఏదైనా ఒక రేషియోని సెలెక్ట్ చేసుకొని క్రియేట్ మీద ట్యాప్ చేసుకోండి. సో ట్యాప్ చేసుకున్నాక ఇక్కడ ఇమేజ్ అసెట్స్లోకి వెళ్ళేసి మీరు ఏదైనా ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ని సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్నాక ఆ బ్యాక్గ్రౌండ్ చూడండి, ఇలా ఒక మనకు సాంగ్ ఎన్ని సెకండ్ వరకు ఉంది, ఒక 30 సెకండ్స్ అయితే 30 సెకండ్స్ వరకు ఇలా ఎక్స్టెండ్ చేసుకోండి. ఇలా ఎక్స్టెండ్ చేసుకున్న తర్వాతకి ఇలా రెడ్ ఇలా స్టార్టింగ్ దగ్గరే ఉంచేసుకొని ఇక్కడ ఆడియో అనే ఆప్షన్లోకి వెళ్ళేసి ఇక్కడ మనము మనము వోకల్లో సేవ్ చేసింది ఉంది కదా, బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా అరేంజ్ చేసుకొని వోకల్లో. సో ఇప్పుడు ఆ సాంగ్ని యాడ్ చేసుకోండి. సో ఇక్కడ నేను చూడండి మనం ఓన్లీ బ్యాక్గ్రౌండ్ చూడండి ఇక్కడ ఆడియో వోకల్ అనేసి ఉంది కదా, మనం ఇంతసేపు సేవ్ చేసింది. సో మనం ఇందాక మ్యూజిక్కి రాకుండా ఓన్లీ వోకల్లో సేవ్ చేసిన ఆడియో క్లిప్ ఉంది కదా, సో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ చూడండి మనకు సాంగ్ ఇక్కడ కూడా మనం వినొచ్చినట్టు. సో ఈ విధంగా విన్నాక ప్లస్ బటన్ మీద ట్యాప్ చేసుకుంటే మనకు ఆ ఆడియో క్లిప్ అనేది చూడండి బ్యాక్గ్రౌండ్లో యాడ్ అయిపోయింది. సో మనకు ఆడియో క్లిప్ ఉన్నది నాకు 39 సెకండ్స్ వరకు ఉంది కాబట్టి సో ఈ యొక్క బ్యాక్గ్రౌండ్లో ఉన్న బ్లాక్ కలర్ ఉంది కదా, సో దాన్ని కూడా కొద్దిగా సాంగ్ ఎండ్ వరకు ఎక్స్టెండ్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ సో 39 సెకండ్స్ వరకు ఇలా ఎక్స్టెండ్ చేశాను. సో ఇలా ఎక్స్టెండ్ చేసిన తర్వాతకి సో ఇప్పుడు మనం వోకల్ ఆడియో అయితే ఇంకా యాడ్ చేసాం కదా. సో మనం మీకు సాంగ్లో ఫస్ట్ మనకు స్లోగా వచ్చేసి తర్వాత పెద్దగా సౌండ్ రావాలి కదా. సో మీకు అది ఎక్కడి వరకు రావాలి, నాకు ఈ సాంగ్లో బొడ్డు మల్లె అనేసి వస్తుంది కదా, అక్కడ నుంచి నాకు పెద్దగా రావాలి, ముందు మొత్తం స్లోగా రావాలి. సో మీకు ఎక్కడి వరకు అయితే స్లో రావాలో అక్కడ ఇలా రెడ్ లైన్ ఉంచేసుకోండి. ఇలా రెడ్ లైన్ ఉంచేసుకొని ఆ ఆడియో క్లిప్ని క్లిక్ చేసుకొని రైట్ సైడ్ పార్ట్ని ట్రిమ్ చేసి డిలీట్ చేయాలి. చూడండి ఇక్కడ సో ఆ ఆడియోని క్లిక్ చేసుకొని ట్రిమ్ అనే ఆప్షన్లో రైట్ సైడ్ పార్ట్ని డిలీట్ చేసుకోండి. సో డిలీట్ చేసి చూడండి మనకి అక్కడ వరకు సాంగ్ అయితే వస్తుంది, స్లోగా వస్తుంది. సో ఈ విధంగా ఇచ్చేసుకున్నాక ఆ రెడ్ లైన్ అక్కడనే ఉంచేసుకోండి. ఆ రెడ్ లైన్ అక్కడనే ఉంచేసుకొని మన సేమ్ ఆడియోని ఆప్షన్లోకి వెళ్ళేసి మనం ఇందాక ఒరిజినల్ సాంగ్ ఉంటుంది కదా, సో ఆ ఒరిజినల్ సాంగ్ని యాడ్ చేసుకోండి. సో మనము వోకల్ సాంగ్ కాకుండా ఒరిజినల్ సాంగ్ ఉంటుంది కదా, ఆ ఒరిజినల్ సాంగ్ని ఇప్పుడే యాడ్ చేసుకోండి. సో నేను చూడండి ఇక్కడ ఒరిజినల్ సాంగ్ని డైరెక్ట్గా యాడ్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ ఓకే, ఇప్పుడు మనకు ఒరిజినల్ సాంగ్ అనేది యాడ్ అయిపోయింది. సో ఇలా ఒరిజినల్ సాంగ్ అనేది యాడ్ చేసుకున్న తర్వాతకి మరి మనకు ఎక్కడి నుంచి రావాలని చెప్పాను ఇందాక, మనం ఎక్కడ ట్రిమ్ చేసాం, బొడ్డు మల్లె అన్న కాంచే కదా. సో మళ్ళీ ఇక్కడ ఈ ఒరిజినల్ సాంగ్లో కూడా ఆ బొడ్డు మల్లె అనే సాంగ్ రావాలన్నట్టు సేమ్ ఎగ్జాక్ట్గా అక్కడ
సో రెడ్ లైన్ అక్కడ ఎగ్జాక్ట్గా మనకి ఎక్కడైతే వస్తుందో అక్కడ ఇలా రెడ్ లైన్ ఉంచేసుకొని ఆ సాంగ్ ముందు పార్ట్ని డిలీట్ చేయాలి. ఇప్పుడు మనం ఇందాకనేమో రైట్ సైడ్ పార్ట్ కదా, ఇప్పుడేమో ముందు పార్ట్ చూడండి. ట్రిమ్ అనే ఆప్షన్లో ట్రిమ్ లెఫ్ట్ మీద ట్యాప్ చేసుకొని చూడండి ముందు పార్ట్ మొత్తం కూడా డిలీట్ అయిపోయింది. ఇలా డిలీట్ అయిపోయాక మిగతా పార్ట్ ఉంది కదా, సో ఆ మిగతా పార్ట్ చూడండి ఇలా హోల్డ్ చేసుకొని మనం ఇందాక చూడండి ఇక్కడ మనం కట్ చేసుకున్న ఆడియో ఉంది కదా, సో ఆడియో దగ్గర తీసుకెళ్తే కనుక సో చూడండి ఇక్కడ ఎగ్జాక్ట్గా మనకు బొడ్డు మళ్ళీ అన్న కాంచి ఒరిజినల్ వాయిస్ వస్తూ ఉంటుంది. సో ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాక ఇక్కడ మనకు ఎగ్జాక్ట్గా రావాలి, రెండు కూడా మ్యాచ్ అవ్వాలి. ఆ సాంగ్ ఎప్పుడైతే మనకు లో సాంగ్ ఆఫ్ అయిందో అది ఆఫ్ కాగానే ఎగ్జాక్ట్గా ఒరిజినల్ సాంగ్ అనేది ఎగ్జాక్ట్ టైమింగ్లో రావాలన్నట్టు. సో ఈ విధంగా సెట్ చేసుకొని చూడండి ఇక్కడ. సో నేను ఎగ్జాక్ట్గా అడ్జస్ట్ చేసుకుంటాను. ఈ విధంగా మీరు కూడా ఎగ్జాక్ట్గా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాతకి ఈ రెండింటి మధ్యలో మనకు ఒక ఎస్ఎఫ్ఎక్స్ సౌండ్ రావాలి, ఎఫెక్ట్ రావాలి. అలా నైఫ్ సౌండ్ కానీ బ్లాస్ట్ అయ్యే సౌండ్ కానీ వస్తే బాగుంటుంది. సో ఫస్ట్ యాడ్ చేసుకున్న వోకల్ ఆడియో ఉంది కదా, సో ఆ ఆడియో క్లిప్ని క్లిక్ చేసి ఫస్ట్ యాడ్ చేసిన ఆడియో క్లిప్ని క్లిక్ చేసుకొని ఇక్కడ మనకు రివర్బ్ అనేసి ఉంది కదా, సో ఆ రివర్బ్ అనే ఆప్షన్లో ఇందులో మనకు చాలా ఉంటాయి. మీకు ఏ టైప్లో రావాలా, హాల్లో వచ్చినట్టు రావాలా వాయిస్, ఇక్కడ స్ప్రింగ్ రివర్బ్ అనేసి ఉంది చూడండి. సో నేనైతే స్ప్రింగ్ రివర్బ్ అనేది సెలెక్ట్ చేస్తున్నాను. ఇలా సెలెక్ట్ చేసుకుంటే మనకు హాల్లో వచ్చినట్టుగా వాయిస్ వస్తూ ఉంటుంది. ఇది సెలెక్ట్ చేసుకున్నాక కొంచెం వాల్యూమ్ కూడా తక్కువ చేసుకోవాలి దీన్ని. సో ఇలా బ్యాక్ వచ్చేసుకొని ఇక్కడ మనకు చూడ మన సేమ్ అదే విధంగా ఈక్యూ అనే ఆప్షన్లో కూడా ఇక్కడ ట్రిబుల్ రెడ్యూసర్ అని ఉంది కదా, సో ఆ ట్రిబుల్ రెడ్యూసర్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మిక్సర్ అనే ఆప్షన్లో వాల్యూమ్ కూడా మీరు ఒక 50% తగ్గించుకోండి. సో ఈ విధంగా తగ్గించుకుంటే మనకు స్టార్టింగ్లో ఏమో లో వాయిస్లో హాల్లో ఉన్నట్టుగా వస్తూ ఉంటుంది. సో తర్వాత మనకు ఎక్కడైతే మనకు ఒరిజినల్ సాంగ్ వస్తుందో అక్కడి నుంచి హైలో వస్తూ ఉంటుంది. సో ఆ రెండు సాంగ్స్ మిక్స్ అయ్యే దగ్గర ఇలా రెడ్ లైన్ ఉంచేసుకొని ఆడియోని ఆప్షన్లోకి వెళ్ళేసి మనకు ఎస్ఎఫ్ఎక్స్ సౌండ్ ఎఫెక్ట్లు ఉంటాయి కదా, నైఫ్ సౌండ్ కానీ బ్లాస్ట్ అయిన సౌండ్ కానీ ఇలాంటి సౌండ్స్ ఉంటాయి కదా, అందులో మీకు ఏ సౌండ్ ఎఫెక్ట్ అయితే కావాలో ఆ సౌండ్ ఎఫెక్ట్ని అక్కడ మనం యాడ్ చేసుకోవాలి. సో నేను విధంగా ఎగ్జాంపుల్ ఒక సౌండ్ ఎఫెక్ట్ అయితే కనుక యాడ్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి ఇక్కడ, సో నేను ఎగ్జాంపుల్ ఒక సౌండ్ ఎఫెక్ట్ని అయితే యాడ్ చేస్తున్నాను చూడండి. ప్లస్ బటన్ మీద ట్యాప్ చేయించడం మనకు సాంగ్ అయితే కనుక యాడ్ అయ్యించండి సౌండ్ ఎఫెక్ట్. ఇది చిన్నగానే ఉంటుంది. ఈ సౌండ్ ఎఫెక్ట్ ఎగ్జాక్ట్గా మనకు ఆ లో వాల్యూమ్ నుంచి హై వాల్యూమ్కి కన్వర్ట్ అయ్యే టైంలో బ్లాస్ట్ వచ్చినట్టుగా రావాలి. బ్లాస్ట్ కానీ నైఫ్ సౌండ్ కానీ రావాలన్నట్టు చూడండి. సో ఈ విధంగా వస్తే చూడడానికి చాలా బాగుంటుంది. సో ఈ విధంగా మీరు కూడా యాడ్ చేసుకోండి. సో ఇలా ఎగ్జాక్ట్గా అడ్జస్ట్ చేసుకోండి. సో కరెక్ట్ టైమింగ్లో రావాలి. ఆ బ్లాస్ట్ ఆ నైఫ్ సౌండ్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా మన ఒరిజినల్ సాంగ్ అనేది ప్లే అవ్వాలి. సో ఆ విధంగా ఎడిట్ చేసుకోవాలి. ఇలా ఎడిట్ చేసుకొని చూడండి మనకు ఆటోమేటిక్గా సాంగ్ అనేది ఎడిట్ చేసుకోవడం అయితే కనుక కంప్లీట్ అయిపోయింది. సో కానీ కావాలంటే ఒకసారి మీరు 1-2 సార్లు ఎగ్జాక్ట్ టైమింగ్లో వచ్చేలా అడ్జస్ట్ చేసుకుంటూ యాడ్ చేస్తే కనుక మనకు టోటల్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది చూడండి. సో నాకు ఇప్పుడైతే బరాబర్గా అయితే వస్తుంది. సో ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాతకి ఇప్పుడు మనము ఇక్కడ వాల్యూమ్ కూడా చూడండి. ఇక్కడ ఫస్ట్ మనం ఆడియో క్లిప్ ఉంది కదా, సో దాన్ని నేను ఒక 40 కానీ 50 కానీ ఇచ్చేసుకుంటాం. మీకు కొంచెం స్లోగా వస్తూ ఉంటుంది. ఫస్ట్ వోకల్ ఆడియో క్లిప్ని వాల్యూమ్ అనేది ఒక 40 కానీ 50 కానీ ఇచ్చేసుకుంటే మీకు కొంచెం స్లోగా వచ్చేసి ఒరిజినల్ ఎప్పుడైతే నైఫ్ సౌండ్ వచ్చేసిందో దాని తర్వాత నుంచి ఆటోమేటిక్గా ఒరిజినల్ సాంగ్ అనేది రివీల్ అవుతూ ఉంటుంది. చూడడానికి చాలా బాగుంటుంది. ఇన్స్టాగ్రామ్లో బాగా వైరల్ అవుతూ ఉన్నాయి. సో పైన సేవ్ బటన్ మీద ట్యాప్ చేసుకొని మీకు ఆ వీడియోని సేవ్ చేసుకుంటే మనకు వీడియో రూపంలో అనేది సేవ్ అయిపోతుంది. తర్వాత మీరు వీడియో నుంచి కూడా ఆడియోకి కన్వర్ట్ చేసుకోవచ్చు.